నమస్తే. ఎన్నో ఆధ్యాత్మిక విషయాలు మెగా 9 భక్తి ద్వారా మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. మనం విశ్వంతో ఎన్నో విషయాలు చెప్పొచ్చు. అన్ని విశ్వం మనకిస్తుంది. ప్రకృతే దేవత. దేవతని కరెక్ట్‌గా మనం ఆరాధిస్తే, కరెక్ట్‌గా మనం కనెక్ట్ అయితే, ఖచ్చితంగా మనం అనుకున్నది సాధించగలం. మరి ఎలా కనెక్ట్ అవ్వాలి? ఎవరి ద్వారా కనెక్ట్ అవ్వాలి? ఎలా తెలుసుకోవాలి అసలు ఈ విషయాలన్నీ? అందరికీ ఇలాంటి సందేహాలే. నేను ఈ ఇంటర్వ్యూ బిగిన్ చేసే ముందు విశ్వం మాస్టర్ గారు అని చెప్పి మనకి విశ్వక్సేన్ గారు చెప్పినప్పుడు మీకు మాటల్లో చెప్పలేను, చాలా అంటే చాలా ఎగ్జైటింగ్గా ఫీల్ అయ్యాను. నేను ఫస్ట్ ఇంటర్వ్యూ చేసినప్పుడు విశ్వం మాస్టర్ గారితో ఇవన్నీ నిజమేనా, అవునా కాదా, బోలెడన్ని డౌట్స్, బోలెడన్ని మెదడులో రకరకాలుగా మెదులుతూ ఉంటాయి ఒకరి దగ్గరికి మనం ఇంటర్వ్యూకి వెళ్తున్నాము అంటేనే. ఎప్పుడైతే నేను విశ్వం మాస్టర్ గారిని ఇంటర్వ్యూ చేసిన తర్వాత నిజంగా చాలా గ్యాప్ వచ్చింది. ఒక రకంగా అది బాధాకరం. మళ్ళీ కనెక్ట్ అయ్యారు. నిజంగా భగవంతుడే మళ్ళీ కనెక్ట్ చేశాడేమో, మళ్ళీ ఈ ప్రకృతి మళ్ళీ మనల్ని కనెక్ట్ చేసిందేమో అనే ఫీల్తో ఫస్ట్ ఇంటర్వ్యూ కంప్లీట్ చేశాను. ఆ వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయి. వాటిని ఖచ్చితంగా వాచ్ చేయండి. విశ్వం మాస్టర్ మనందరికీ సుపరిచితులే. చాలామందికి ఒక రకంగా ఆరాధ్య దైవం అని చెప్పొచ్చేమో. అంత కరెక్ట్గా ఎగ్జాక్ట్గా ఉన్నది ఉన్నట్టుగా నిజాయితీగా, ఎటువంటి మాయలు మంత్రాలు లేవు ఇక్కడ. మనం ఏదనుకుంటే అది ఖచ్చితంగా సాధించవచ్చు. అది ఎలా సాధించాలి అనే విషయాల గురించి ఈరోజు డిస్కస్ చేయబోతున్నాను. ప్రతి వీడియోని మొదటి నుంచి చివరి వరకు చూడండి. ఎక్కడ మనం స్కిప్ చేసినా విషయం బోధపడదు, అర్థం కాదు, మళ్ళీ మనం మొదటికే వస్తుంది మనకి. అందుకని మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. డౌట్స్ ఏమైనా ఉన్నా లేదా విశ్వం మాస్టర్ గారితో మీరు డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వాలి అన్న స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయొచ్చు. లైఫ్ కోచ్, అలాగే మేనిఫెస్టేషన్ కోచ్ విశ్వం మాస్టర్. చాలా అంటే చాలా విషయాలు, తెలుసుకునే విషయాలు, అందరూ కూడా ఖచ్చితంగా పాటించాల్సిన విషయాలు మాట్లాడుతూ ఉన్నారు. ఇంట్రెస్టింగ్గా ఉంది. ఇంకా నెక్స్ట్ టాపిక్ ఏం మాట్లాడబోతున్నారా అని ప్రేక్షకులకు కూడా ఒక ఇంట్రెస్టింగ్ క్రియేట్ అవుతుంది. సో ఈరోజు చాలామంది పొద్దున్న లేసి పూజలు చేస్తూ ఉంటారు. భగవంతుణ్ణి ఇంతగా ప్రార్థిస్తున్నాము, ఇంతగా చేస్తున్నాము, కానీ మన దగ్గరికి రావాల్సింది ఇంకా రావట్లేదు అని మాట్లాడే వాళ్ళు ఉంటారు. అలాగే యూనివర్స్ అనే దాన్ని మనం కనెక్ట్ అవ్వాలి అని విశ్వం మాస్టర్ గారు ఇంతగా చెప్తున్నారు. ఇంకా మనం కనెక్ట్ అవ్వట్లేదు ఏమిటి? కనెక్ట్ అయితే భగవంతుడు మనకు అన్నీ ఇచ్చేయాలి కదా అని ఫీల్ అయ్యే వాళ్ళు ఉంటారు. మరి యూనివర్స్కి సంబంధించిన థాట్స్ మాట్లాడే వాళ్ళు, ఇప్పుడు మీలాంటి వాళ్ళు, ఏది మాట్లాడినా అది కరెక్ట్ అని ఫీల్ అయ్యి ఫాలో అయ్యేవాళ్ళు, ప్రకృతి భగవంతుడు ఒక్కటే అని నమ్మాలా, లేదా దేవుడు వేరు, మీరు చెప్తున్న యూనివర్స్కి సంబంధించిన ఈ విషయాలన్నీ వేరు అని ఫీల్ అవ్వాలా, ఇవి రెండు ఒకటే అంటారా? దీంతో పాటుగా అసలు యూనివర్స్కి కనెక్ట్ అవ్వటానికి ఎన్ని రోజులు పడుతుంది అనే ఒక డౌట్ కూడా ఉంటుంది. ఎన్ని రోజులు ఈ ప్రాక్టీస్ చేయాలి? ఈ విషయాలు కూడా చెప్పండి. యూనివర్స్తో కనెక్ట్ అవ్వడానికి మన పర్సెప్షన్, మన అవగాహన, మన పర్సివరెన్స్, మన పట్టుదల ఉంటుంది. మనం ఎంత పట్టుదలగా చేస్తామో తెలుసుకోవడానికి దాన్ని బట్టి మనం ముందుకెళ్లాల్సింది ఉంటుంది. తర్వాత మనం అర్థం చేసుకోవాల్సింది ఉంటుంది యూనివర్స్ గురించి. ఎలా ఇది డైలీ అబ్జర్వేషన్ చాలా ఇంపార్టెంట్. యూనివర్స్ ఎలా నా జీవితంలో పనిచేస్తుంది, అసలు ఏమేమి ఇవ్వడానికి ట్రై చేస్తుంది. ఎవ్రీథింగ్ ఈజ్ ఎనర్జీమా. ఇక్కడ యూనివర్స్ అంటే ఎనర్జీ. ఆ ఎనర్జీని మనం ఎలా యూటిలైజ్ చేసుకుంటున్నాం అనేదే ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మనం ఏ ఫ్రీక్వెన్సీలో ఉంటామో, మన ఎనర్జీ అంటే ఫ్రీక్వెన్సీ, అలాంటి ఫ్రీక్వెన్సీలో ఉన్న వాళ్ళే మనకి తారసపడతారు. అర్థమైందా? మీరు వచ్చే ముందు నేను ఇక్కడ కింద కూర్చున్నాను, అంటే కింద అంటే ఇక్కడ కాదు, గ్రౌండ్ ఫ్లోర్లో కూర్చోగానే అక్కడ అట్మాస్ఫియర్లో నేను ఏ థాట్స్ రిలీజ్ చేస్తూ ఉంటానో దానికి తగ్గట్టుగా ఒక ఫ్రీక్వెన్సీ అక్కడ వెళ్తూ ఉంటుంది. నన్ను ఎవ్వరు మాట్లాడలే. నా చెప్పబోయే ఆన్సర్ కూడా అవతల వ్యక్తి చెప్తున్నారు. ఓనర్ వచ్చారు, ఎవరు అక్కడ కూర్చున్నారు అడుగు అంటే, పైకి వచ్చారు మేడం అంటున్నారు. అతనే ఆ వ్యక్తి చెప్పేస్తున్నారు. సో ఈ ఫ్రీక్వెన్సీ అలా ట్రావెల్ చేస్తూ ఉంటుంది. మన మైండ్ సెట్ని బట్టి మన ఫ్రీక్వెన్సీ అక్కడ ట్రావెల్ అవుతూ ఉంటుంది కదా. సో ఇది మనం అబ్జర్వేషన్ చేయాలి. ఓ, ఈ విధంగా నాకు యూనివర్స్ సపోర్ట్ చేస్తూ ఉంది అని తెలుస్తుంది. తర్వాత ఈ మధ్య ఎవరు చేయని ఒక
ఎక్స్పెరిమెంట్ నేను చేశా. ముంబైకి ఫ్యామిలీతో వెళ్తున్నా. ముంబైకి వెళ్తున్నప్పుడు ఫస్ట్ ట్రైన్లో బుక్ చేసుకున్నాం. లాస్ట్ మినిట్లో వెయిటింగ్ లిస్ట్ వచ్చి ఆగిపోయినాయి. 2 పిల్లలు, మా మేడము, 4 వెళ్ళాలి. అయినా ఆ యూనివర్స్ మీద నాకున్నటువంటి నమ్మకం, విశ్వాసం, వెళ్ళి జనరల్ టికెట్ కొనుక్కొని నేరుగా రిజర్వేషన్ కంపార్ట్మెంట్లో ఎక్కాం. అంటే కాన్ఫిడెన్స్, అంటే బిలీవబిలిటీ. సో నా గురువు, నా యూనివర్స్ నాకు తోడుగా ఉంది అని చెప్పి లోపలికి ఎక్కిన తర్వాత కూర్చోడానికి కూడా ప్లేస్ లేదు. రిజర్వేషన్లోనే ఎవరినో అడ్జస్ట్ చేసుకొని నిద్రపోతున్నారు. వాళ్ళ కాళ్ళ దగ్గర కూర్చుని కొద్దిసేపు వెయిట్ చేసిన తర్వాత టీసీ వచ్చారు. వచ్చి ఇలా చెప్పానన్నమాట. ఏం చెప్పానంటే, ఫ్యామిలీతో వెళ్తున్నాను సార్, లాస్ట్ మినిట్లో క్యాన్సిల్ అయింది, కావాలంటే చూడండి అని. ఏసీలో ఒకే ఒక బెర్త్ ఉంది సార్. ఏసీలో ఒక బెర్త్ ఉంది అంటే 2 పిల్లల్ని తీసుకెళ్ళి ఆ ఏసీ బర్త్లో పడుకోబెట్టాం. మేమిద్దరం అలాగే కూర్చుని ఉన్నాం. ఇంకా కూర్చుని ఉన్నాం. ఎక్కడైనా పాసిబిలిటీ ఉంటే మీకు ఇస్తాను సార్, వెయిట్ చేయండి అని చెప్పేసి వెళ్ళిపోయి కొద్దిసేపు తర్వాత వచ్చారు. ఒక సీట్ ఇచ్చి 2 అడ్జస్ట్ చేసుకోండి అన్నారు. ఇది స్లీపర్లో. ఆ సీట్ ఎవరిదో తెలుసా? ఆ టీసీదే. ఆయన సీట్ ఆయన నాకు ఇచ్చేసాడు. అంటే యూనివర్స్ మనతోటి ఎలా ట్రావెల్ చేస్తూ ఉంటుంది అనేది అబ్జర్వేషన్లో తెలుస్తుంది. ఇది నా జీవితంలో ఇలా పనిచేస్తోంది అని. కనుక ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే, మీరు దేవుణ్ణి అడిగినప్పుడు మనకి ఈ కోరికలు నెరవేరుతాయా, లేకపోతే యూనివర్స్ని అడిగినప్పుడు మన కోరికలు నెరవేరుతాయా? మనం అడిగిన ధనము, సంపదలు, మనం ఏదైనా కానీ మనకి ఎలా వస్తాయా అని అన్నారు కదా. దీనికి నా లైఫ్లో జరిగిన ఒక ఎగ్జాంపుల్, ఇందాకటిది ఒక ఎగ్జాంపుల్ అయితే ఇది ది బెస్ట్ ఎగ్జాంపుల్ నా లైఫ్లో. నేను ఈ కాన్షియస్నెస్లోకి వచ్చిన తర్వాత మెడిటేషన్ చేయడం ఫస్ట్ ప్రాక్టీస్ చేశాను. పిల్లలకే, పెద్దవాళ్ళకి చెప్పలేదు. ఎందుకంటే వాళ్ళైతే నేను చెప్పినట్టు వింటారు కాబట్టి. చిన్న పిల్లల్ని 4, 5 మంది ఇలా వచ్చేవాళ్ళు. వాళ్ళని కూర్చోబెట్టి, ఊరికే కాదు, చాక్లెట్లు, బిస్కెట్లు నేను నేర్చుకున్నాను కదా, ఇది మనం ప్రాక్టీస్ చేయాలి. వాళ్ళతో కూర్చోబెట్టి చెప్తూ ఉండేవాడిని. కళ్ళు మూసుకోండి, చేతులు కట్టుకోండి, ఇట్లా చెప్తూ ప్రాక్టీస్ చేయిస్తూ ఉండేవాడిని. నేను దాన్ని బాగా ఆస్వాదిస్తూ ఉన్నాను. యూనివర్స్ నుంచి మనకు ఆ విజువల్స్ కావచ్చు, ఆ మెసేజెస్ కావచ్చు, ఇంట్యూషన్స్ కావచ్చు, అవన్నీ వస్తూ ఉన్నాయి. తెలుస్తుంది మనకి, ఎక్స్పీరియన్స్ చేస్తాం. అలా చేస్తూ ఉన్నప్పుడు లోపల నుంచి ఒక థాట్ వచ్చింది. ఏంటంటే, ఇంట్యూషన్ అంటాము. నువ్వు మెడిటేషన్ సెంటర్ ఎందుకు కట్టకూడదు? పిల్లలకి చెప్తున్నావు కదా, ఒక సెంటర్ కట్టొచ్చు కదా అంటే, ఎస్ కమాన్, మేడ మీద కట్టేద్దాం, ఒక సెంటర్ కట్టేద్దాం, అంటే పిరమిడ్ షేప్లో కట్టాలి అని అనుకున్నాను. సో ఒక 5 ఇటుకలు తీసుకొచ్చి మేడ మీద, అంటే మనం యూనివర్స్కి మనం ఏం చేస్తున్నామో చెప్పడానికి ఫస్ట్ షో చేయాలన్నమాట. దాన్ని చూపించాలి. నేను ఊరికే షో ఆఫ్ కాదు, మిగతా వాళ్ళు అట్లా చేయకండి, నిజంగానే కట్టడానికి రెడీ అయిపోయాను. నేను ఇంట్లో వాళ్ళు కూడా ప్రిపేర్ చేసేసాను. ఒక 5 ఇటుకలు తీసుకొచ్చి దానిలో సిమెంటు పక్కన తీసుకొచ్చి మేస్త్రిని తీసుకొచ్చి స్టార్ట్ చేసేసామన్నమాట. విత్ ఇన్ నో టైం మా డాడీ వచ్చారు ఊరు నుంచి. వచ్చి ఏంటి ఇదంతా అన్నాడు. ఇంటి మీద ఇలా పిరమిడ్ సెంటర్ కట్టాలనుకుంటున్నాను, మెడిటేషన్ సెంటర్ అన్న. ఆయన బాగా ఆలోచించి, ఇంటి మీద ఎందుకు నాయన, అక్కడ స్థలం ఉంది కదా, అక్కడ కట్టచ్చు కదా అన్నాడు. నాకు ఆ థాటే రాలే. ఓన్ ప్లేస్ ఉంది, నేను పిల్లల కోసం ఉంటుంది కదా అని చెప్పేసి ఒక చిన్నది, ఒక 3 సెంట్లు అలా, 2 సెంట్లే, కరెక్ట్గా 2 సెంట్లే, 2 సెంట్లు తీసుకుని పిల్లల కోసం పనికి వస్తుందని ఉంచానమాట. దానిలో కట్టుకోవచ్చు కదా అన్నాడు. నాకు ఆలోచన రాలేదు. నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా. పైన కంటే బెటర్ కదా ల్యాండ్ మీద, గ్రౌండ్ లెవెల్లో కడితే ఇంకా బాగుంటుంది అని చెప్పి అక్కడ స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేస్తే అడ్జసెంట్ 2 సెంట్స్ ఎవరిదంటే మా సిస్టర్ది, మా పెదనాన్న కూతురిది అనమాట. ఆమె కడుతున్న చూసి నాకు 1 సెంటు ఆమె వైపు నుంచి నాకు ఇచ్చింది. ఎక్స్టెన్షన్ అనమాట.
చిన్నదిగా సరిపోదేమో, కొంచెం జనాలు ఎక్కువగా వస్తారు, కొంచెం పెద్దది చేసుకోండి అని చెప్పేసి ఆమె 1 సెంట్ ఆమె కాంట్రిబ్యూట్ చేసింది నాకు. ఓకే. అదొకటి. తర్వాత కన్స్ట్రక్షన్లో స్టార్టింగ్లోనే ఒక సంప్లాగా తవ్వి దానిలో వాటర్ పోసి ఆ తర్వాత దాన్ని కన్స్ట్రక్షన్ మొదలు పెట్టాలనుకున్నా. ఆ సంప్ తవ్వడానికి వచ్చి ఒక అతను అన్నాడు, ఇది కట్టడానికి ఎంత అవుతుందో సార్ అన్నాడు. ఎంత అవుతుందో తెలుసా అన్నాడు. అది తెలీదండి నేను. 30,000 to 40,000 అవుతుంది సార్ మీరు చెప్పిన మెజర్మెంట్ తోటి ఒక సంప్ తవ్వాలి అంటే. అవును, అయితే ఏంటని, ఈ అమౌంట్కి మీరు బోర్వెల్ వచ్చేస్తుంది మీకు అన్నాడు. ఓ అయితే ఓకే చెప్పి వెళ్ళిపోయాడు అంతే అతను. సో యూనివర్స్ మన జీవితంలోకి మన చేత ఎలా చేయిస్తుందో చూడండి. అంటే ఇవన్నీ నాకు నా జీవితంలోకి ప్రాక్టికల్గా జరుగుతూ ఉన్నాయి. మనీ అన్న విషయం ఎలా వస్తుందో ఇంకా క్లారిఫై చేస్తాను. కన్స్ట్రక్షన్ జరుగుతుందమ్మా, జరుగుతూ ఉంటే ఎక్కడెక్కడి నుంచో అప్పుడు నేను యూట్యూబ్ ఛానల్ ఒకటి రన్ చేస్తూ ఉన్నాను కదా, ఆ ఛానల్లో ఇది ఇలా కన్స్ట్రక్షన్ చేస్తూ ఉన్నాను మెడిటేషన్ సెంటర్ అనగానే ఎక్కడెక్కడి నుంచో నాకు కంట్రిబ్యూషన్స్ ఇవ్వడం మొదలుపెట్టారు. ఎక్కడెక్కడి నుంచో. ఇది నేను అడిగాను కాబట్టి జరుగుతుంది. యూనివర్స్ ఎలా డబ్బు ఇస్తుంది అన్నదానికి అవన్నీ మనం లైవ్ ఎగ్జాంపుల్స్. కానీ ఒకరోజు డబ్బులు దాదాపు అకౌంట్లో చాలా తక్కువ ఉన్నాయి, కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతూ ఉంది. 4 గంటల సమయంలో ఆ మేస్త్రి కిందకు వచ్చి అంటున్నాడు, సార్ 2 రోజులైంది మాకు డబ్బులు ఇచ్చి, ఇవాళ డబ్బులు ఎవ్రీ సాటర్డే పేమెంట్ ఇస్తారు కదా, ఇవాళ మాకు డబ్బులు కావాలి అన్నాడు. ఎంత అన్న, 20,000 కావాలి సార్ అన్నాడు. 20,000 చూసుకున్నాం, 3,000 ఉన్నాయి అకౌంట్లో. 4 అయింది, ఇంకా గంట టైం ఉంది కదా. అంటే పరిపూర్ణమైన విశ్వాసం అమ్మ నాకు. ఎంత అంటే లాస్ట్ సెకండ్ వరకు వెయిట్ చేస్తా, తర్వాత ఆప్షన్ తర్వాత అనేది. ఇంకా గంట టైం ఉంది కదా, కాసేపు కూర్చొని మెడిటేషన్ చేశాను, నా గురువుని తలుచుకున్నాను, నేను చెప్పాల్సింది ఆయనకి చెప్పేశాను. మెడిటేషన్ చేసి రిలాక్స్డ్గా మన సెంటర్ ముందరే ఒక 2 చెట్లు ఉంటాయి, అక్కడే పడుకొని నిద్రపోయాను. రిలాక్స్ అంతే. నేను చెప్పాల్సింది చెప్పేశా, నా మ్యాక్సిమం ఎఫర్ట్స్ నేను పెట్టేశా, చేస్తూ ఉన్నాను, వర్క్ జరుగుతూ ఉంది. అప్పుడు తర్వాత ఒక 5 minutes తర్వాత నాకు ఫోన్ రింగ్ అయింది. రింగ్ అయిన తర్వాత ఒక ఆవిడ ఫోన్ చేస్తున్నారు. సార్ నమస్తే, బాగున్నారా? బాగున్నానమ్మా, చెప్పమ్మా. నేను గుర్తుపెట్టారంటే, లేదమ్మా. సార్ ఒక 2 years క్రితం మీతో నేను మాట్లాడాను, మీరు నాకు కౌన్సిలింగ్ ఇచ్చారు. నాకు చాలా పెద్ద సమస్య ఉండేది మా అమ్మాయిది ఇంట్లో, అది మీకు చెప్పుకున్నాను. దానికి అప్పుడు మీరు ఎలా చేయాలో, ఎలా అఫర్మేషన్ చేయాలో, ఎలా మెడిటేషన్ చేయాలో ఆ ప్రాసెస్ అంతా నాతో చేయించారు. ఇప్పుడు బాగున్నాం సార్, మా అమ్మాయి సెట్ అయింది, నేను బాగున్నాను, మా ఫ్యామిలీ అందరూ హ్యాపీగా ఉన్నాము. మీరు మెడిటేషన్ సెంటర్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారని తెలిసింది. మీ అకౌంట్ నెంబర్ పంపించండి సార్ అంతే. ఫోన్పే నెంబర్ ఏదైనా ఉంటే పంపించండి అంటే ఫోన్పే నెంబర్ పంపించండి. ఎంత ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఒక 10,000 కదా. నేను కూడా అంతవరకు అంటే ఇంత జరిగింది కదా, ఒక 10,000, 25,000 పంపించింది. 25,000 అంటే ఎవరు దాని వెనకాల ఉన్నారు? యూనివర్స్. ఎట్లా డబ్బులు ఇస్తుందంటే, మనం చేసే కార్యక్రమాలు లోక కళ్యాణానికి 10 మందికి ఉపయోగపడే విధంగా, ప్రకృతికి అనుకూలమైనవి, ప్రకృతికి మేలు చేసేవి ఎప్పుడైతే చేస్తామో, యూనివర్స్ తనంతట తానుగా నీకు కావాల్సిన డబ్బు, సంపద, ఐశ్వర్యం, కుటుంబంలో సఖ్యత, ఐక్యత సమస్తం ఇస్తుందమ్మా. ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్. ఓకే. సో మనకి యూనివర్స్, దేవుడు ఇస్తాడా, యూనివర్స్ ఇస్తుందా అంటే 100% యూనివర్సే ఇస్తాడు. యూనివర్స్ దేవుడు ఒకటే అంటారా మాస్టర్? ఇక్కడ దేవుడు అనేది మనం సృష్టించుకున్న రూపం. ఫర్ ఎగ్జాంపుల్ డీటెయిల్గా వెళ్తే, రూపాన్ని ఎవరు చూశారు మొదట? గెస్. ఈ భూమి మీద ఉన్న ఎవరో ఒకరు చూసి ఉండాలి కదా. ఇప్పుడు మనం ఫోటోలు చూస్తున్నాం కదా, మనుషులే చూస్తుంటారు ఎవరో కదా. ఎవరు చూసి ఉంటారు? ఇప్పుడు ఫోటోలన్నీ ఫోటోలు ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఫోటోలు ఫ్రేమ్ పెట్టుకుంటున్నాం కదా ఇంట్లో.
ఎవరు ఫస్ట్ చూసి ఉంటారు? ఆ చిత్రాలు ఛాయాచిత్రాలు గీసిన వాళ్ళు ఎవరు? రవివర్మకే అందని ఆయన రాశారు. ఆయన గీశారు ఆ చిత్రాలని. రవివర్మ. ఆ రవివర్మ గీసినటువంటి ఆ చిత్రాలకు ఆధారంగానే మనం ఇప్పుడు ఐడల్ని తయారు చేస్తాం దేవుడు ఉన్నాడు కదా. ఆయన ఎలా చూసుంటారు? ఊహా చిత్రమే. ఆయన మెడిటేషన్ చేసి, సో ఆ ఊహే ప్రకృతి, రైట్, ఆ ఊహే దైవం. ఆయన చూశారు. ఆయన దాన్ని మనం తీసుకుని ముందుకెళ్తా ఉన్నాం ఓకే కదా. సో ఆ రకంగా ఎవరో ఒకరు ముందు చూశారు, ఆ చూసిన దాన్ని మనం క్యారీ ఫార్వర్డ్ అయిపోతున్నాం. కానీ నేనేమంటానంటే, నువ్వు చూడు, దాన్ని నమ్ము. నేను చూశాను, దాన్ని నమ్మాను, దాన్ని ఫాలో అవుతా ఉన్నాను. వాళ్ళు చేస్తున్నది ఇలా ప్రాక్టీస్ చేస్తే ఏమని, ఓ విశ్వమా, నిన్ను నేను పరిపూర్ణంగా విశ్వసిస్తున్నాను, నీ గురించి నేను తెలుసుకోవాలనుకుంటున్నాను, నాకు ఏ విధంగా తెలియచేస్తారో ఆ విధంగా తెలియచేయండి అని ఒక లెటర్ రాయండి. నాకు తెలియచేసే ఒక గురువుని, ఒక కోచ్ని నాకు ఇవ్వండి, ఈ నాలెడ్జ్ నాకు ఇవ్వండి. ఇప్పుడు నా దగ్గరికి రండి అని అడగడం అంటే ఏమనుకుంటారు, మాస్టర్ గారు తన కోసం చెప్పుకున్నాను. అవసరం లేదు. నీ కోసం ఒక మాస్టర్ రెడీగా ఉంటారు. వెన్ యు ఆర్ రెడీ, నువ్వు సిద్ధంగా ఉండాలి. నేను సంసిద్ధంగా ఉన్నాను ఈ జ్ఞానాన్ని స్వీకరించి ఈ చైతన్యంతో ఈ భూమి మీద జీవించడానికి. చాలా అంటే చాలా ది బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పారు. లైఫ్లో జరిగినటువంటి తనకి సంబంధించినటువంటి ఎగ్జాంపుల్ చెప్పడంతో పాటు యూనివర్స్కి లెటర్ రాయడం అసలు మీరు ఎప్పుడైనా రాశారా? ఒకసారి ప్రయత్నించి చూడండి. అద్భుతాలు క్రియేట్ అవుతాయి లైఫ్లో 100%. నేను గత వీడియోలో కూడా చెప్పాను, విశ్వమాస్టర్ గారు చెప్పారు అంటే అక్షర సత్యం, అందులో ఎటువంటి డౌట్ అవసరం లేదు, ఇంకొక థాట్ అవసరం లేదు, ఖచ్చితంగా పాటించేయచ్చు. గుడ్డిగా నమ్మచ్చు అంటారు కదా, దానికి లైవ్ ఎగ్జాంపులే విశ్వమాస్టర్. మరి మీరు విశ్వమాస్టర్ గారిని కూడా కలవచ్చు, స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయడం ద్వారా. వీడియోని లైక్ చేసి అందరికీ షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి మంచి టాపిక్స్ విశ్వమాస్టర్ గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం నెక్స్ట్ ఎపిసోడ్లో. నమస్తే. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ అవకాశం ఇచ్చినందుకు MEGA9 టీవీ వాళ్ళకి, అలాగే నన్ను ఆదరిస్తున్న ప్రేక్షకులకు, నా స్టూడెంట్స్కి, నా శ్రేయోభిలాషులకి, ప్రతి ఒక్కరికి హృదయపూర్వక కృతజ్ఞతలు. ఈ వీడియోల్ని షేర్ చేయండి, MEGA9 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్ ది వెరీ బెస్ట్. మీ విశ్వం మాస్టర్.